సామెతల గ్రంథము 8వ అధ్యాయము. నన్ను ప్రేమించు అని 17వ వాక్యం. నన్ను ప్రేమించు అని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు. అవశీల గ్రంథులను స్థిరమైన కలిమియు నీతియు. ఏమైంది ఇక్కడ? జాగ్రత్తగా వెతకటం అంటే, ప్రియ సోదరుడా, దేవుని వాక్య ప్రకారం నేను జీవించలేకపోయి ఇదిగో నా జీవితంలో ఇలాగ పరుగులెత్తినాను. అదే తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకుంటామంటే అర్థం ఏంటి? తన జీవితం చెప్పాడు, చెప్పకుండా నువ్వేం మీద పొందలేవు. నేను ఎలా ఉన్నా దేవుడే బాగు చేయాలి. ఎలా బాగు చేస్తాడు? నేను ఎందుకు ఇలా అయ్యాను? ఒకప్పుడు క్షేమకాలంలో ఉన్నాను, క్షమిస్తున్నాను. ఎందుకు ఇలా అయిపోయినాను? నేను దేవుని విడిచిపెట్టినాను, లోకాన్ని ప్రేమించాను, అందుకే ఇలా అయిపోయినా. ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన మన పితరుల రక్తం. అది ఈ రక్తమును బట్టి మనము పాడైపోతూ ఉంటాం. అయితే ప్రతి మనుషుడు, ప్రతి విశ్వాసి కూడా, ప్రభా నా పితరుల రక్తం నుంచి నన్ను విడిపించి నిత్యము మీ రక్తం నాలో ప్రవహింపచేయి. ఆ ప్రార్థన చేస్తూ తన జీవితాన్ని ఎవరైతే ఒప్పుకుని దేవుని దగ్గర చెప్తారో దేవుని యొక్క జీవచర్మ మనుషులకు వస్తుంది. అతని నుంచి ఆ జీవము ఇతరులకి పొల్లిపోతుంది. ఆ పొల్లి పారినప్పుడు గుంటివారు బాగవుతారు, గుంటివారు బ్రతుకుతారు, చచ్చిపోయిన వారు బ్రతుకుతారు. ఆశ్చర్యకార్యం చేయగలిగిన శక్తిమంతుడు. ఆశ్చర్యమైన ప్రేమ కవలిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నాలో. ఆయన దగ్గరికి వెళ్ళి నీ జీవితాన్ని చెప్పుకొని పాదాలు పట్టుకుని ఏడిస్తే కన్నీరు కాస్తూ, తండ్రి నన్ను క్షమించుము, నేను వెళ్ళానని నువ్వు నోరారా చెప్పగలిగితే, నువ్వు హృదయంలో ఉన్నదంతా దేవుని దగ్గర చెప్పగలిగితే కరుణించే దేవుడు ఆయన, ఆదరించే దేవుడు. ఎలా స్థితిలో ఉన్నా సరే ఆయన విడిచిపెట్టడం. అది దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ. ఒకవేళ కన్న బిడ్డను తల్లి మర్చిపోద్దాం, కానీ దేవుడు మర్చిపోడు. ఎప్పటివరకు వచ్చు వరకు నిన్నెత్తుకునేవాడిను ముద్దాడేవాడు, నేను ముద్దాడుతాడంటే దేవుడు. ఎంత గొప్ప భక్తి! ఎందుకు వదిలిపెట్టుకోవాలి? ఎందుకు లోకంలోకి పరుగులెత్తి నోట్లో మొట్టి కొట్టుకోవాలి? ప్రియ సోదరులారా, వింటాం, ఏదో వింటున్నాం, వస్తున్నాం, అంతవరకు వస్తావు, వాక్యం వింటావు, వెళ్ళిపోతావు, దాన్ని మర్చిపోతావు. అందువల్ల నీకు ఫలితం లేదు. ఏమైనా క్రీస్తుని కలిగి ఉన్నావా? నీకుండా నీ కడవని విడిచిపెట్టావా? నీ పాప దృష్టిలో పశ్చాత్తపడ పోతాయండి. మారుమనసు పొందని పోయి ఎక్కడ పోతాయండి? నువ్వు సరిగ్గా నువ్వు చేసిన జీవితం అంతా రాయబడినది అక్కడ గ్రంథంలో. నువ్వైనా సరే, నేనైనా సరే. అయితే మనం దేవుని దగ్గర కూర్చుని ఒప్పుకోవాలి. ప్రభువా, నేను బలహీనుడు, నా తండ్రి బలహీనుడు, నా తాత బలహీనుడు, ఆ రక్తం నాలో ఉంది కనుక నేను పాడైపోయాను. మీరు నన్ను క్షమించకపోతే నా చేత కాదు. ఎప్పుడైతే అలాంటి స్థితిలోకి వెళ్తావో 2వ మెట్లో కాడ విడిచిపెట్టాలి. ఆ స్థితిని విడిచిపెట్టి నువ్వు అడగాలి. అడగకుండా నువ్వు స్థితిని అది చేసినా, నువ్వు అడుగుతున్న ఆ స్థితిని నుంచి నువ్వు బయటికి రాకపోతే ఫలితం. ఎందుకని క్రియలు లేని విశ్వాసము మృతం సత్యంది. నీ విశ్వాసం అంతవరకు క్రియలతో కూడింది. అక్కడ విడిచిపెట్టింది యశ్వ్రభుని కలిగి ఉంది. అనేకులు దేవుని దగ్గర నడిపించింది. నేను అలా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. బలమైన దుర్గమైన నామము ఏ మనిషిని తుడిసేసేది కాదు. ఎక్కడున్నా సరే ఏడ్చాడు. దావీదురాజు దెబ్బతిన్నాడు. భక్తుడైనంత మాత్రం దెబ్బతిన్నాడనుకోవద్దు. పెద్ద భక్తుడు. ఎంత భక్తుడు! ఆయనంత నీతిమంతుడు లేడు, ఆయనంత ప్రార్థన పడలేడు. అయినా సరే దాని తొలగి దెబ్బతిన్నాడు. కానీ ఏడ్చాడు. చనిపోయే వరకు ఏడుస్తున్నాడు. నా పాపములు, నా అతిక్రమములు మీ గ్రంథంలో ముద్రింపబడినాయి. తండ్రి నన్ను క్షమించి, నేను ఎక్కడ కాదు. ఆయన అంటారు, నా కన్నీటితో నా పడక తేర చేసిన. పశ్చాత్తాపడకుండా నువ్వు వెళ్ళిన మార్గం నుంచి నువ్వు తండ్రి దగ్గర రావాలంటే నేను సెర్చ్ చేసుకోవాలి. దేవుని దగ్గర పడి ఏడవాలి. ఆయన తప్ప క్షమించేవాడు ఎవడూ లేడు. ఏ మనిషిని క్షమించలేడు, ఏ మనిషిని కొరకు ప్రాణం పెట్టలేదు. ప్రియ సోదరుడా, ఆయనే నీ రక్షకుడు. ఎవరి దినాల్లో, ప్రభు వచ్చే దినాల్లో అంత్యక్రీస్తు వస్తూ యేసుప్రభువే రక్షకుడిని చెబుతాడు. చెప్పి అందరినీ అటు మలుపుతాడు. కానీ పాపం నొప్పుకోలేడు. పాపం నొప్పుకోకుండా చేసి యేసుప్రభు రక్షకుడిని నమ్ముతాడు. నమ్మేసి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? ఆ తర్వాత ప్రభు వచ్చే సమయానికి మందిరం కట్టించి వెళ్ళిపోయిన యేసుప్రభుని చెబుతాడు. శత్రువు యొక్క ప్లాన్ కనుకనే సమయము కొంచెమే అని సాతాను గర్జించిన సింహలే ఎవరిని తిరుగులాడుతున్న సమయంలో
జ్ఞానవంతులైతే ఇల్లు కట్టుకో, నీ హృదయాన్ని సెట్ చేసుకో. ఇది శాశ్వతము కాదు. పరవాసిని నే జగముల ప్రభువా, పరవాసిని నే జగముల ప్రభువా, నడచుచున్నాను మీ దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ గరినే చేరెదను నేను, మీ గరినే చేరెదను. తన సంపదలు పౌరాములో ప్రభా, నన్ను నడిపించకపోతే నా చేత కాదు. ఎప్పుడు మీరు వస్తారో నాకు ఎప్పుడు నేను వెళ్ళాలో నన్ను సిద్ధపరచు. లోకములో అది కాదు, నేను పరదేశ యాత్రికుడు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి. సోదరా, ప్రభు రాబోతున్నారు. ఆయన ఎంతమంది ఎదుర్కోగలుగుతాం?